నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 17వ తారీఖు ఆగస్ట్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస శుక్లపక్ష ద్వాదశి తిథి ఉదయం 8:05 వరకు, తదుపరి త్రయోదశి తిథి రాత్రి తెల్లవారుజామున 5:51 వరకు, పూర్వాషాఢ నక్షత్రం పగలు 11:49 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 10:48 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. బాలవకరణం ఉదయం 8:05 వరకు, కౌలవకరణం సాయంత్రం 7:03 వరకు, తదుపరి తైతుల కరణం రాత్రి తెల్లవారుజామున 5:51 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 7:17 నుండి 8:47 వరకు. అమృతకాలం ఉదయం 7:12 నుండి 8:44 వరకు, మరలా రాత్రి 4:16 నుండి 5:45 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:40 చంద్రోదయం సాయంత్రం 4:53 చంద్రాస్తమయం రాత్రి 4:12 అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:41 వరకు, రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:45 వరకు, గుళిక కాలం ఉదయం 6 గంటల నుండి 7:35 వరకు, యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:30 వరకు. ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 8:05 వరకు ఉంటుంది. చాతుర్మాస్య దీక్షలో భాగంగా ప్రస్తుతం దధివర్జం జరుగుతున్నది కాబట్టి రేపు పారణ భోజనంలో పెరుగు తినరాదు. రేపు దామోదర ద్వాదశి. రేపు విష్ణుమూర్తిని పూజించడం వలన జీవితంలో పరిపూర్ణ ఆనందం, ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన వలన శివుణ్ణి కూడా పూజించినంత ఫలితం లభిస్తుంది అని నమ్మకం. వ్రత విధానం ప్రకారం రేపు వేద బ్రాహ్మణులకు ధాన్య వస్త్రదానం చేయటం వలన పరిపూర్ణ మోక్షం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. శ్రావణ మాసంలో వచ్చే ఒక్కో తిథి రోజున ఒక్కో దేవతకు శాస్త్ర మంత్రపూర్వకంగా యజ్ఞోపవీతం సమర్పిస్తారు. ఈ శుక్లపక్ష ద్వాదశి రోజున విష్ణుమూర్తికి పవిత్రం అంటే దర్భతో చేసిన ఉంగరం యజ్ఞోపవీతం. దీనిని సమర్పించటం ఆచారం కాబట్టి రేపు విష్ణు పవిత్రారోపణం, రేపు శివ పవిత్రారోపణం. శ్రావణ శుక్లపక్ష త్రయోదశి రోజున శివునికి రుద్రాభిషేకం చేసి పవిత్రం అంటే యజ్ఞోపవీతం కానీ దర్భతో చేసిన ఉంగరం కానీ శివునికి అర్పించడం సాంప్రదాయం. ఇవాళ రాత్రి 7:55 సింహ సంక్రమణం జరుగుతుంది కాబట్టి రేపటి నుండి మలయాళీ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ కేరళలో కొంతమంది విషుకని రోజు ఉగాది పండుగ జరుపుకుంటారు. తమిళ సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి ఆవని మాసం అంటే సింహమాసం ప్రారంభమవుతుంది. రేపు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో వ్యాప్తి ఉండటం వలన రేపు ప్రదోష వ్రతం. శివుని అనుగ్రహం కోసం భక్తులు ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం ఆచరించి రుద్ర కవచం పారాయణం చేస్తారు. త్రయోదశి ప్రదోషం సోమవారం వచ్చినట్లయితే సోమ ప్రదోషమని, మంగళవారం రోజైతే భౌమ ప్రదోషమని, శనివారం రోజు త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి ప్రదోషం అని కూడా పిలుస్తారు. కాబట్టి రేపు శని ప్రదోషం లేదా శని త్రయోదశి. పురాణ కథల ప్రకారం శనికి శివుడు అధిదేవత అని, మన వ్యక్తిగత జీవితాల్లో శనిగ్రహ ప్రభావంతో వచ్చే చిక్కు సమస్యలను శివుడు తొలగిస్తాడు అని నమ్మకం. వ్యక్తిగత జాతకాలలో ఏలినాటి శని, అష్టమ శని సంచారం జరుగుతున్న వారు రేపు శనికి తైలాభిషేకం చేసి ప్రదోష సమయంలో శివునికి రుద్రాభిషేకం చేయటం వలన శని గోచార సంచార దోషాలు నివృత్తి అవుతాయి అని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దామోదర స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.